అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా నా వైపు చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తెస్సలోనిక సంఘంలో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. ప్రజలు తిరుగుబాటు చేశారు. అపోస్తలుడైన పౌలు శీల వచ్చారని వాళ్ళని కొట్టడానికి, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తే తెస్సలోనిక సంఘం ఏం చేశారంటే దైవ సేవకులను కాపాడి మీరు బెరయ సంఘానికి వెళ్ళండి ప్రక్కన ఉన్న బెరయ సంఘానికి పంపించారు. పంపిస్తే అపోస్తలుడైన పౌలు బెరయ సంఘానికి వెళ్ళిన తర్వాత అక్కడ తెస్సలోనిక సంఘాన్ని బెరయ సంఘాన్ని కంపేర్ చేసి చూస్తున్నాడు. ఆయన కంపేర్ చేశాడు. అదే విషయాన్ని గ్రంథంలో రాయించాడు. మీరు అపోస్తల కార్యం 17:11 చదవండి. అపోస్తల కార్యం 17:11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఆర్ యు గెటింగ్ దిస్ మై డియర్ చర్చ్? ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే దిస్ మార్నింగ్? తెస్సలోనిక సంఘాన్ని బెరయ సంఘాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాడు, కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే బెరయలో ఉన్నటువంటి సంఘము ఏమన్నారు? గనులై ఉంటిరి. దే ఆర్ మోర్ ప్రెషియస్ దాన్ ద పీపుల్ హు ఆర్ ఇన్ తెస్సలోనిక. తెస్సలోనిక ఉన్నటువంటి సంఘం కంటే బెరయలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు గనులుగా ఎంచబడుతున్నారు. వై? ఎందుకు? తెస్సలోనిక సంఘం ఏమి మామూలు సంఘం ఏం కాదండి. తెస్సలోనిక సంఘం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల్లో చాలా యోగ్యమైన సంఘం అది తెస్సలోనిక సంఘం. మరి తెస్సలోనిక సంఘం కంటే బెరయ సంఘం చాలా యోగ్యులుగా ఎంచబడుతున్నారంటే వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఏంటి దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు బెరయ విశ్వాసులు ప్రతిదినము లేఖనాలు ఏం చేస్తున్నారట? ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వింటున్నారట వాళ్ళు. రెండోదిగా ప్రతిదినము దేవుని లేఖనాల్ని పరిశోధిస్తున్నారట. ఆలోచన చేయండి. ఈ సంఘానికి ఉన్న గొప్ప అనుభవం ఏంటంటే వారు ఆసక్తిగా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? అంగీకరిస్తున్నారు. దే యాక్సెప్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ మీక్నెస్. సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. అది మొదటి పాయింట్. రెండోదిగా ప్రతిదినము దేవుని లేఖనాలు ఏం చేస్తున్నారు? వారు చదువుతున్నారు. అపోస్తలుడైన పౌలు శీల చెప్తున్నటువంటి వాక్య సందేశాన్ని లేఖనాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో ఏం చేస్తున్నారట? పరీక్షిస్తున్నారట, పరిశోధిస్తున్నారట. వాట్ ఏ గ్రేట్ చర్చ్! వాట్ ఏ గ్రేట్ చర్చ్! ఈరోజు నా చర్చ్ ఎలా ఉండాలో తెలుసండి? దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. మనకు కావాల్సినవి తీసుకుని మిగతా వదిలిపెట్టేయడం కాదు. ఈరోజు దేవుని వాక్యం మాకు సంబంధించి చెప్పారు, మంచి ఎంకరేజింగ్గా ఉంది, ఇది మాకు కావాలి. గద్దింపుతో చెప్పినప్పుడు ఇది మాకు అవసరం లేదు, పక్కన పెట్టేయడం కాదు. దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించిన వాడే దేవుని పొందుతాడు. దేవుడు మెచ్చేటువంటి సంఘం ఏంటో తెలుసా? బెరయ సంఘం. అపోస్తలుడైన పౌలు శీల వాక్యం చెప్తున్నాడు కూడా. అవి దేవుని లేఖనాల ప్రకారం ఉన్నాయో లేవో పరీక్షించి ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిశోధిస్తున్నారు. ఈరోజున బెరయ సంఘం ఎంతో మోడల్ చర్చ్గా మనకు కనబడుతూ ఉంది. ఇంకో మాట చెప్తాను. సో ఆ సంఘము దీవెనకరంగా ఉంది. సంఘములో దేవుని వాక్యం చేత ఎన్లైటన్ చేయబడాలి. దేవుని వాక్యం చేత పురుకొల్పబడేటువంటి సంఘంగా ప్రతి సంఘం కూడా ఉండాలి. అది మొదటి అంశంగా ఉంది. రెండోదిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ నెహెమ్యా అనేటువంటి వ్యక్తి మన దగ్గర తెలుసు. ఎంతమంది తెలుసు నెహెమ్యా? ద గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఈజ్ అన్ అమేజింగ్ అడ్మినిస్ట్రేటర్. అనుకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ నిజంగా బైబిల్లో కొంతమందికి మాత్రమే. మోషే తర్వాత ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఎవరనంటే ఖచ్చితంగా నెహెమ్యా అని చెప్పచ్చు. నెహెమ్యా ఏంటంటే అతనుకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఏంటనంటే ఆ వ్యక్తి 52 రోజుల్లో యెరూషలేం ప్రాకారాలను కట్టించగలిగాడు. 52 రోజులు. ఇక్కడ ఎవరైనా సరే కాంట్రాక్టర్స్ కానీ మేసన్స్ కానీ ఎవరన్నా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి వారు 52 రోజుల్లో ఇంటి గోడలే కట్టించలేరు నాకు తెలిసి. 52 రోజుల్లో ఇంటి గోడలే నిర్మాణం అవ్వవు. కానీ ఒక పట్టణ ప్రాకారాలు, యెరూషలేం ప్రాకారాలని నెహెమ్యా కట్టించడానికి కారణం ఏంటో చెప్పమంటారా? నెహెమ్యా అద్భుత రీతిగా అందరినీ కూడా ఏకాత్మతో నింపబడేలా చేశాడు. నెహెమ్యా ఏకాత్మతో అందరూ నింపబడేలా చేశాడు. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం చెప్తే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని మొదటగా చదవండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో, నీటి గుమ్మము ఎదురుగా ఉన్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఏ ప్రజలు? గోడ నిర్మించబోయేటువంటి ఆ ప్రజలు
దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధతో విన్నారు వాళ్ళు. 9వ వచనం చదవండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయునగు యెజ్రాయును జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏకాత్మతో నింపబడి కన్స్ట్రక్షన్ జరిగించగలిగారంటే వారినందరినీ ఏకాత్మతో నింపింది, ఐక్యతతో నింపింది దేవుని లేఖనాలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజంగా నెహెమ్యా చేసినటువంటి అద్భుతమైన కార్యం చెప్తాను చూడండి. నెహెమ్యా అధికారి కదా, ప్రజలందరినీ కూడా సమీకరించాడు, ప్రజలందరినీ సమావేశపరిచి తన వాక్యం చెప్పలా. అతడు ఏం చేశాడంటే ఎజ్రాకి అవకాశం ఇచ్చాడు. ఎజ్రా శాస్త్రి, ఎజ్రా యాజకుడు, ఎజ్రా ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాడు కాబట్టి నెహెమ్యా పక్కకు తప్పుకొని వెనకాల మాత్రం ఇలా చేతులు కట్టుకున్నాడు. ఎవరన్నా వాక్యం వినకుండా బయటికి వెళ్ళిపోదామని చూస్తూ ఉన్నారో అధికారి కదండి అని చెప్పి మొహమాటంతో, భయంతో అందరూ కూడా అక్కడ కూర్చుంటే దేవుని సేవకుడు ఎజ్రా అద్భుతమైన వర్తమానాన్ని, అద్భుతమైన లేఖనాన్ని ఎప్పుడైతే ప్రబోధించగానే ప్రజలు ఏడ్చారట. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. ప్రజలు కన్నీరు కార్చారట. పురుషులు స్త్రీలు కూడా ఏం చేశారట? కన్నీరు కార్చారట. అంటే ఈరోజు నీ జీవితంలో ఏకాత్మం తీసుకొచ్చేది, నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించేది, నీ కుటుంబాన్ని ఐకమత్యంతో ఉంచేది, సంఘాన్ని ఐకమత్యంతో ఉంచేది ఏంటో తెలుసా? స్క్రిప్చర్స్. ఏంటది? స్క్రిప్చర్స్ అంటే దేవుని లేఖనాలకు ఆ శక్తి ఉంది. స్క్రిప్చర్స్కి అంత పవర్ ఉంది. స్క్రిప్చర్కి శక్తి ఉంది. ఒక మనిషిని కట్టి పాడేసేటువంటి శక్తి, ఒక వ్యక్తిని మార్చగలిగిన శక్తి, ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని మార్చగలిగిన శక్తి, ఒక వ్యక్తిని రూపాంతరపరచగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవుని వాక్యానికి ఉంది. అప్పుడు వచ్చినాక నెహెమ్యా సక్సెస్ఫుల్గా తన యొక్క టాస్క్ను ముగించగలిగాడు. అద్భుత రీతిగా వాళ్ళందరినీ ముందుకు నడిపించడానికి కారణం ఏంటి తెలుసా? ఎజ్రా అనేటువంటి దైవజనుడు నిలబెట్టి వాక్యం చెప్పించాడు. ఆ వాక్యం ద్వారా ప్రజల్లో గొప్ప పరివర్తన, గొప్ప ఐకమత్యము 52 డేస్లో 52 రోజుల్లో ప్రాకారాలను ఏం చేయగలిగారు? కట్టగలిగారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మనం రివైవ్ చేసేది ఏంటి? దేవుని వాక్యం. మనం పురుకొల్పేది ఏంటి? నేను మనిషిగా ఒక మోటివేషనల్ స్పీచింగ్ మోటివేషన్ స్పీచ్ అనుకోండి, మీరు కాసేపు పాపప్ లాగా కాసేపు ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళిపోతారు. కానీ దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? రివైవ్ చేస్తుంది. దేవుని వాక్యం ఎడిఫై చేస్తుంది. దేవుని వాక్యం అంతరంగంలో మార్పును తీసుకొస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ us into the image and likeness of God. దేవుని వాక్యము దేవుని రూపంలోకి, స్వరూపంలోకి మనల్ని మారుస్తుంది. నువ్వు చాలా పుస్తకాలు చదవచ్చు, చాలా పుస్తకాలు నువ్వు చదవచ్చు, కానీ కేవలం దేవుని వాక్యం మాత్రమే నిన్ను చదువుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఉదయకాల్సిన నా ప్రియ దేవుని ఎజ్రా ద్వారా ప్రకటించబడిన ఆ సువార్త ద్వారా, ఆ వాక్యం ద్వారా, స్క్రిప్చర్స్ ద్వారా ఆ ప్రజలందరూ కూడా మోటివేట్ అయ్యారు, ఎడిఫై అయ్యారు, రివైవ్ అయ్యారు. యెరూషలేం ప్రాకారాలను కట్టడానికి ఒక్కొక్కళ్ళు ఒక సాధనాలుగా వారు వాడబడ్డారు. ఇదంతా వాక్యానికి ఉన్న శక్తి. ఈ వాక్యం మన ఎన్లైటన్ చేస్తుంది, మనకు పురుకొల్పుతుంది. ఇంకో మాట చెప్తున్నానంటే, ఎంఐ గ్రామానికి వెళ్తున్నటువంటి 2 శిష్యులు వారు నడుచుకుంటే వెళ్ళిపోతున్నారు. వారిని యేసు ప్రభు వారు అప్రోచ్ అయ్యారు. ఆయన మారు వేషంలో యేసుక్రీస్తు ప్రభు వారు వారిని అప్రోచ్ అయినప్పుడు వారు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఎంఐ అనే గ్రామానికి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు వారితో జత కలిశారు. వారు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ టాపిక్ పేరే పునరుత్థానం. పునరుత్థానం గురించి మాట్లాడుతుంటే ప్రభు జోక్యం చేసుకుని పునరుత్థానం గురించి మాట్లాడుతుంటే లేఖనాలు ఎత్తి మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు ఏమైనాయట? వారి హృదయాలు మండాయట. అంటే హృదయాలు మండాయి అంటే లేఖనాలను ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో, లేఖనాలను ఎప్పుడైతే వింటున్నారో హృదయాలు మండిని. యేసు ప్రభువు వారితో పాటు వెళ్ళి కలిసి భోజనం చేశాడు, తను రివీల్ చేసుకున్నాడు. వారి హృదయాలు మండాయి అంటే దేని ద్వారా? స్క్రిప్చర్స్ అనండి. స్క్రిప్చర్స్ ద్వారా, దేవుని వాక్యం ద్వారా హృదయాలు ఏమైనాయి? మండబడ్డాయి. ఈరోజు ఒక సూటి ప్రశ్న, నువ్వు దేవుని వాక్యం చేత పోషించబడుతున్నావా? ఆకలితో ఈ ప్రాంతానికి వస్తున్నావు, కడుపు నింపుకు నీ ప్రాంతం నుంచి వెళ్తున్నావా? నేను అలా వెళ్తున్నానంటే ఆకలితో వస్తున్నాను దేవుని సన్నిధికి, నా కడుపు నిండుతుంది అంటుంటే స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్ట్ టెంపుల్లో బలీయమైనటువంటి వాక్యం మీకు వినిపించబడుతుంది. దేవుని సేవకుడిగా వాక్యాన్ని మీకు ఏదో గాలి మాటలు చెప్పట్లేదు, వాక్య ఆధారాలతో చెప్తూ ఉన్నాము. తద్వారా సంఘం అభివృద్ధిలోకి వెళ్తూ ఉంది. అదొక మాట నేను చెప్పానండి, నేను ఒక చెఫ్ లాంటోడిని. ఏమంటే మంచి ఆహారం మీకోసం ఏం చేయాలి? ప్రిపేర్ చేయాలి. ఒకవేళ శనివారం రాత్రి, శుక్రవారం రాత్రి నాకు నిద్ర వచ్చి పడుకున్నాను అనుకోండి, ఒక్కరోజు నేను వంట స్పాయిల్ చేసినా సరే వచ్చే వారం మీరు కనపడరు.
వాక్యం బాగాలేదండి, వాక్యం మాకు సరిపోవట్లేదని చెప్పి మీరు హోటల్ ఏ విధంగా మార్చేస్తారో సంఘాన్ని మార్చేస్తారు. అందుని బట్టి దేవుని సేవకుడు రాత్రి నిద్ర లేకపోయినా సరే మీకు వంట వండే కార్యక్రమంలో నేను చాలా ఎలా ఉండాలా, బిజీగా ఉండాలి, నిమగ్నం అవ్వాలి. చక్కటి వంటను, చక్కటి డెలిషియస్ ఐటెంని మీ దగ్గరికి తీసుకురావాలి. హోటల్ చాలా పెద్దగా ఉండొచ్చు, బిల్డింగ్ అయి ఉండొచ్చు, 5 స్టార్ హోటల్ అవి ఉండొచ్చు. చెఫ్లందరూ కూడా నెత్తి మీద టోపీలు పెట్టుకుని అద్భుతమైన హడావిడి చేయొచ్చు. కానీ ఫుట్బాలా వెళ్తారా? మీ సొంత తమ్ముడిదే, మీ పెద్దమ్మగారు అబ్బాయిదే, నీ స్నేహితుడిదే, నీ బాల్య స్నేహితుడిదే హోటల్ పెట్టాను రారా అంటే ఫుడ్ బాగోపోతే వెళ్తావా? ఎప్పటికీ వెళ్ళావు, ఒకరోజు చూస్తావు, రెండోసారి మరలా రావు. ఈ రోజున ప్రతి సంఘము కూడా దేవుని సేవకుడి బాధ్యత అది. దేవుని సేవకుడి సంఘాన్ని వాక్యం చేత ఏం చేయాలి? పోషించాలి. వాక్యం చేత బలపరచాలి, వాక్యం చేత ఎడిఫై అవ్వాలి. లేకపోతే ఏమంటే ఆ సంఘంలో దేవుని ఆత్మ నిలవదు. అర్థమవుతుందా? నేను ధైర్యంగా చెప్పగలను, క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘంలో దేవుడు సంపూర్ణమైన వాక్యం. ఈరోజు చాలామంది ఫోన్లు చేసి, అయ్యా మీ వాక్యాల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం, అనేకమైన తెలియని విషయాలు మేము తెలుసుకుంటున్నాం. ఖచ్చితమైన వాక్యాన్ని మీరు బోధిస్తారు, ఖచ్చితమైన సువార్తను మీరు అందిస్తారు. ఎక్కడ కూడా మనుషులను మభ్యపెట్టే బోధలు కానీ, కల్పించేటువంటి సువార్తలు కానీ, ఏదో మనిషి యొక్క ప్రయోజనం కొరకు చెప్పేటువంటి బోధలు క్రైస్ట్ టెంపుల్లో ఉండవు. అందులో పెట్టే ప్రజలు ఈ రోజున తండోపతండాలుగా 4 ఆరాధనలో కూడా అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారంటే మీరు వాక్యాన్ని ప్రేమించేటువంటి వారు. కొంతమందికి వాక్యపు విలువేంటో కూడా తెలియదు. అందరూ ఏదో అన్నీ కూడా వాక్యం అని అనుకుంటారు. కానీ అపోస్తలులు, బెరయ విశ్వాసుల వారే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మీరు పరిశోధించాలి. ప్రైజ్ గాడ్. మొదటిది ఏం చెప్పండి? సంఘాల్లో ఉండాల్సింది ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి? దేవుని వాక్యం చేత, దేవుని వాక్యం చేత మీరు ఎడిఫై అవ్వాలి. దేవుని వాక్యం చేత ఎనలైటన్ చేయబడాలి. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం చేత వెలిగించబడాలి. వెలిగించబడ్డావా? ఆర్ యు లివింగ్ ఇన్ డార్క్నెస్, ఆర్ యు లివింగ్ ఇన్ బ్రైట్నెస్? ఎక్కడ మీరు నివసిస్తున్నారు? దేవుని వాక్యం చేత వెలిగించబడాలి. ప్రైజ్ గాడ్.